Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. Hi, hello. రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఎన్నికల హీట్ పూర్తయి కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ హైదరాబాద్ మునుముందుకు దూసుకెళ్లేందుకు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు ఆంధ్ర గవర్నమెంట్ అమరావతిపై ఫోకస్ పెట్టనుంది. అమరావతి ఔటర్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డులతో రెండు రాజధానుల మధ్య యాక్సెస్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బెటర్ రిటర్న్ల కోసం రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, కలల గృహం సొంతం చేసుకోవడానికి అన్ని విధాలా ఇప్పుడు అనుకూలమైన టైం నడుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎక్కడున్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. కాలం కొన్నిసార్లు అరుదైన అవకాశాలు ఇస్తోంది. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టుగా మనం అన్వేషించేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. హైదరాబాద్ సిటీలో కొత్తగా ప్రాపర్టీ కొనాలనుకునే వారికి అలాంటి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. సొంతింటి కల నిజం చేసుకోవడానికి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకునేలా టైమ్స్ గ్రూప్ ఓ భారీ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. టైమ్స్ హోమ్ హంట్ 4.0 పేరుతో హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహిస్తోన్న ఈ ఈవెంట్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ ఈవెంట్ ను ప్రారంభించారు. తెలంగాణకు చెందిన పలువురు బిల్డర్లు, డెవలపర్లు ఈ ఈవెంట్ లో పాలు పంచుకున్నారు. టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ షోకు ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాటెక్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఇక దీనికి సంబంధించి ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్, నా పేరు నరేష్ అండి. నేను ఎన్ఎస్ఎల్ లో మేనేజర్ వర్క్ చేస్తున్నాను. 36 ఎకర్స్ లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ చేస్తున్నాం. మనము ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ లోనే 36 ఎకరాలలో రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మూడు ఒకే చోట ఉంటూ ప్లాన్ చేసాము. ఈ ఎన్ఎస్ఎల్ లగ్జరీ వచ్చేసి ఉప్పల్స్ ఇంటర్నేషనల్ స్టేడియం అనేది ఎక్కడైతే ఉందో ఆ స్టేడియం కి దగ్గరలో 600 మీటర్స్ నుంచి మనకు ఈ సైట్ ఉంటుంది. సో ఈ ప్రాక్సిమిటీలో మనం అనుకున్న స్కూల్స్ గానీ, హాస్పిటల్స్ గానీ, అదర్ దెన్ దట్ ఏమైనా చూసుకున్నా కూడా వెరీ క్లోజ్ టు దట్, నియర్ ఎవ్రీథింగ్. ఈ 36 ఎకర్స్ లో మనం చేస్తున్న వెల్ అడ్వాన్స్డ్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అనుకుంటే అది ఈస్ట్ లగ్జరీలోనే ఉంటాయి అనమాట. అది కాకుండా ఇందులో ఫస్ట్ టైం పైప్డ్ గ్యాస్, సీలింగ్ హైట్ వచ్చేసి 10 feet ఉంటుంది, 80,000 SFT క్లబ్ హౌస్ ఉంటుంది, 25,000 SFT అదర్ దాన్ ఎమ్యూనిటీస్ ఉంటాయి, వివింగ్ డెక్ అనుకోవచ్చు, జాగింగ్ ట్రాక్. అపార్ట్మెంట్ వైజ్ గా ఆలోచించుకుంటే లైక్ మెయిన్ స్ట్రక్చర్ పరంగా మై ఓన్ టెక్నాలజీతో ఈ అపార్ట్మెంట్ ఉంటుందండి. వీఆర్ కోటింగ్ 7,750 అండి మాస్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్. ఈ రోజు మార్కెట్ స్టాండర్డ్ ఎలా ఉందని అనుకుంటే దానికంటే కూడా మనం బిట్ ఆఫ్ నంబర్ తక్కువనే చేస్తున్నామండి మనము. తర్వాత అన్ని గ్రీన్ ల్యాండ్స్ ఉంటాయి అనమాట. దీనికి సంబంధించి మనం ఏం చేస్తున్నాం, బిగ్ బాల్కనీస్ వేర్ ప్రొవైడింగ్ అనమాట. డైరెక్ట్ గా సన్ లైట్ ని మన ఇళ్లలో బాల్కనీస్ లో వస్తుందన్నమాట. వన్స్ విజిట్ అవర్ ప్రాజెక్ట్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ ఆన్ అబౌట్ అవర్ ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్. విల్ హానర్ టు అడ్రస్ యూ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ షోలో భాగస్వామి కావడంపై శ్రేయాస్ ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధి మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి శ్రేయాస్ లైఫ్ స్పేసెస్ వైస్ ప్రెసిడెంట్ దివికోచర్ గారు ఉన్నారు. హలో సార్. హలో. టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ షో దాని గురించి చెప్తారా? This is our first time with Times Home Hunt. We are participating as a sponsor with them. సార్, మీరు ఏ ప్రాజెక్ట్ తో షోకేస్ చేయబోతున్నారు సార్? We are showcasing our 3 projects. One is Eva Tiara Boat Club. Eva is in Nanagaramgura, Tiara is in Bachupalli, Boat Club is in Medchal, and both have the 3 different categories. One is the ultra luxury, second one is the affordable housing with the luxury amenities, third one is the Boat Club. Boat Club is the luxury villas near to the 400-acre lake sites. All the location highlights are there in terms of a luxury segments we are entering there. Eva is designed and particularly architectured by the Nikin Seke. He is the world #1 architect in terms of the number of projects. Tiara, we are entering with the luxury amenities with the affordable housing which starts from 76 lakh. Those 2 projects bang on 200 feet roads. Third one is the Boat Club Villas which is situated at the 400-acre lakes. It's a non-polluted lake. Sir, what are the ongoing projects in the Shreyas Life Spaces? Shreyas, I'll tell you about the Shreyas. Shreyas is a flagship
flagship company of SAS, where we have the ongoing project with the standing tallest tower in Hyderabad at Nanakram Gura with the name of SAS Crown. Then we have a Diamond Towers and I Towers. Both are the ongoing projects. And we are also coming up with the 2 more projects. One is at Kukatpalli, second one will be at the Dundigal. Please visit us for the offers, and we'll look forward for you to serve you better on that particular expo. And please have a look at our projects. Thank you. టైమ్ హోమ్స్ హంట్ ప్రాపర్టీ షోలో మరో ప్రముఖ రియాలిటీ సంస్థ వర్టెక్స్ స్పాన్సర్ గా ఉంది. ఇక దీనిపై ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Myself Akhil, I work as a AGM sales for Vertex Group. Times Home Hunt Property Show, we are showcasing our properties. We are showcasing 2 location villas, like one in Nalagandla, which we call it as Kingston Park, and second one is Vertex Florenza, which we are doing it in Tukuguda village. Coming to these high-rise communities, one we are doing a 33 West in Nalagandla, and one in Miapur Junction, like which we call it as Vertex Virat. And we also into development of residential project open plots, which is called as Vertex Giga City, which is in Tukuguda, and we are showcasing all these projects in this property show. రియాలిటీ రంగంలో గోల్డెన్ ఛాన్స్ అంటే ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలో ది బెస్ట్ అనిపించే సంస్థ నుంచి అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో లగ్జరీ హోమ్ దక్కించుకోవటం, లగ్జరీ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించే ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఇక హైదరాబాద్ సిటీలో రాజేంద్ర నగర్ అంటే హాట్ కేక్. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద ఈ సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ORR పై అప్పా జంక్షన్, రాజేంద్ర నగర్ కు చేరువగా ఉండేలా ఎగ్జిట్ నెంబర్ 17, 18 లకు కేవలం 5 minutes దూరంలో బెస్ట్ కనెక్టివిటీతో ఉండటం ప్రాస్పెరా కౌంటీకి స్పెషల్ అసెట్ అండోయ్. ప్రతి కస్టమర్ కు అల్టిమేట్ హ్యాపీనెస్ ఇచ్చేలా గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. సిటీలోని రాజేంద్రనగర్ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద లగ్జరీ హోమ్స్ కు బెంచ్ మార్క్ గా నిలిచేలా లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ఈశాన్యది అందాలు, 6000 ఎకరాల్లో ఉన్న గ్రీన్ వ్యూ, ఫ్యూచర్ ఆక్సిజన్ జోన్, చక్కని నీటి సరఫరా ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్స్ గా మారాయి. ప్రాస్పెరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పెరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్ సూచి చేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచి చేసుకున్నామంటే 6000 acres అంటే జూబ్లీహిల్స్లో ఈ కేబీఆర్ పార్క్ 470 acres నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్గా, అంటే హైదరాబాద్ని ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్. దాంతోపాటు హిమాయత్ సాగర్, ఆ వాటర్ హిమాయత్ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకే మన ప్రాస్పెరా కౌంటీ. పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి, మనిషి బతికేటి రెండే మీద. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పెరా కౌంటీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్ 100% హైదరాబాద్ని ది బెస్ట్ నంబర్ 1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉన్నది. నేను ఇంతకు మొదలు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఆల్రెడీ మేము వర్క్ కూడా చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్ అనేది ఆ ఏరియా ఉంటుంది నా ప్రిడిక్షన్. ఎన్నికల హంగామా పూర్తయిపోయింది. హైదరాబాద్ రియాలిటీకి కొత్త జోష్ వస్తోంది. ఇక ఈ టైంలో సిటీతో పాటు జిల్లాల్లోనూ లగ్జరీ లివింగ్ ను మరో మెట్టెక్కించే ప్రాజెక్టులతో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ముందడుగు వేస్తోంది. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక 20 years బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈరోజు మాకు ఫ్రెండ్గా ఉన్నారు. 100% ప్రాక్టికల్గా ఉంటాం. కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% బిల్ చేసి ఇవ్వాలి. కాబట్టి మేము 6 నిమిషాలు తప్పించి డెఫినెట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాము. ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని, విల్లాలు ఉండని, అపార్ట్మెంట్లు ఉండని, ఏదన్నా ఉండని డెఫినెట్గా వాళ్ళకు కృతజ్ఞత ఉంటాం. 100% వాళ్ళకు సెక్యూర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం. కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలు ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది.
వరల్డ్ క్లాస్ డిజైన్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, వర్సటైల్ ప్రాజెక్ట్స్, వెరీ గుడ్ ప్లానింగ్. ఇన్ని క్వాలిటీలు కలగలిసి ఉన్న కంపెనీకే బ్రాండ్ వాల్యూ పెరిగేది. రియాలిటీ రంగంలో స్టాండర్డ్స్ ను ఎప్పటికప్పుడు పెంచుతూ కస్టమర్లు నచ్చే మెచ్చే బ్రాండ్ గా ఎదిగిన సంస్థ వాసవి గ్రూప్. కస్టమర్లు కోరుకునే దానికి మించి క్వాలిటీ అండ్ ఎమ్యూనిటీస్ అందించడంలో మిగిలిన కంపెనీల కంటే 10 అడుగులు ముందు ఉండటం వల్లే వాసవి ఇండస్ట్రీలో అగ్రగామిగా ఎదిగింది. ఈస్ట్ ఆర్ వెస్ట్, వాసవి ఇస్ ద బెస్ట్ అని అనేలా ప్రతి కస్టమర్ నుంచి పాజిటివ్ అప్లాజ్ అందుకుంటూ వస్తోంది. ప్రైమ్ లొకేషన్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులతో మార్కెట్లో అగ్రస్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమ్యూనిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్ ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. అందుకే అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లోని స్ట్రాటజిక్ లొకేషన్లలో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది. సిటీలోని అన్ని ముఖ్యమైన ఏరియాల్లో 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులున్న ఒకే ఒక రియాలిటీ సంస్థ వాసవి. మా సంస్థ వాసవి గ్రూప్కు కస్టమర్లు ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా గుర్తింపడానికి ప్రధాన కారణం ప్రపోజల్ దశ నుంచి రిజిస్ట్రేషన్ వరకు, అలాగే సేల్స్ తర్వాత కస్టమర్లకు మేము సపోర్ట్ చేస్తాం. బ్యాంక్ లోన్స్, డిజైనింగ్ వంటి అంశాలలో కూడా సహకరిస్తాం. అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. మా సంస్థ ఈ స్థాయి మైల్ స్టోన్ను అందుకునేందుకు కస్టమర్లే అసలు సిసలైన కారణం. అద్భుతమైన ఎమ్యూనిటీస్, మార్వెలస్ లుక్, అవుట్ స్టాండర్డ్ ఫీచర్స్, గ్రీనరీ సరౌండింగ్స్, ప్రైమ్ లొకేషన్, ఇలా ప్రయారిటీ ఏదైనా వాసవి ప్రాజెక్టులకు తిరిగేలేదు. హైదరాబాద్ సిటీలో 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో రియాలిటీ జైంట్ గా వెలుగొందుతోంది. సిటీలో నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో వాసవి సంస్థ లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా రీసెంట్ గా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాసా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భువి లాంచ్ చేసింది. ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అని అనిపించేలా ఈ ప్రాజెక్టులను డిజైన్ చేసింది. సిటీలో వెస్ట్ సైడ్ ఐకానిక్ గా నిలుస్తోన్నవన్నీ వాసవి ప్రాజెక్టులే. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తోన్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. నానక్రామ్ గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తోన్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పడతాయి. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ కూడా అద్భుతం అనిపించే రీతిలో వాసవి దూసుకెళ్తోందండోయ్. ఎల్బీ నగర్ లో మెట్రోను ఆనుకొని లార్జెస్ట్ అండ్ లావిష్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆనంద నిలయం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. ఉప్పల్ సమీపంలో ప్రెస్టీజియస్ గా వాసవి క్రౌన్ ఈస్ట్, మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారిచే స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హైరైజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 సెగ్మెంట్స్లో కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. బెస్ట్ ఇన్ ఫెసిలిటీస్, ఎలిగెంట్ డిజైన్, న్యూ ఏజ్ ఫీచర్స్, ఎక్స్ట్రా ఆర్డినరీ ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ లొకేషన్లలో ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో హైదరాబాద్ సిటీలోనే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచే సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఐకానిక్ కన్స్ట్రక్షన్స్ తో ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో బ్రాండ్ వాల్యూను రోజు రోజుకు పెంచుకుంటూ వస్తోంది. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ లో ఇలా ప్రతి విషయంలో ఎన్సీడీకి సాటి మరేదీ లేదు. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో మోకిలా అంటే బెస్ట్ ప్లేస్ ఫర్ హ్యాపీ లివింగ్. అందుకే మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారిపోయింది. మోకిలా అనే మాట వినిపించగానే నిఖిలా పేరు గుర్తొస్తుంది. మోకిలా ఏరియాకి ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు నిఖిలా సొంతం. ఇక్కడ లేటెస్ట్ గా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లలో డిజైన్ చేశారు. వెస్ట్ సైడ్ మోకిలాతో పాటు ముంబై హైవే పై మరిన్ని ప్రాజెక్టులు లాంచ్ చేయడానికి నిఖిలా సంస్థ సిద్ధమవుతోందండోయ్. ప్రస్తుతం రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మోడర్న్ లైఫ్ స్టైల్ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఈ ప్రాజెక్ట్ లో ఉంటాయండోయ్. ఈ రోజు సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరితో చాలా విషయాలు డిస్కస్ చేయడానికి శ్రీనివాసరావు గారు రెడీగా ఉన్నారు. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాస్ గారు, నమస్తే సార్. నమస్తే. సో శ్రీనివాస్ గారు మొహంలో చక్కగా హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఎందుకంటే
రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ అద్భుతంగా ముందుకెళ్తోంది. సార్ ప్రెసెంట్ ఇప్పుడు రాయల్ పెవిలియన్ స్టేటస్ ఏంటి, ఎన్ని బ్లాక్స్ కంప్లీట్ అయ్యాయి, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? రాయల్ పెవిలియన్ 4 బ్లాక్స్ గా కడతం జరుగుతుంది. ఏ బ్లాక్ అన్ని స్లాబ్లు కంప్లీట్ చేసుకుని బ్రిక్ వర్క్ అయిపోయి ఫ్లోరింగ్ అలాగే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. హ్యాండ్ ఓవర్ చేయడానికి అతి చేరువలో ఉందని చెప్పొచ్చు. మనం డిసెంబర్ నుంచి మనం ఇంటీరియర్స్ కి ఏ బ్లాక్ ని హ్యాండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేస్తాము. అలాగే మన బి బ్లాక్ కూడా అన్ని స్లాబ్లు కంప్లీట్ చేసుకుని బ్రిక్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఫ్లోరింగ్ ప్లాస్టరింగ్ వర్క్ జరుగుతుంది. సి బ్లాక్ 7th ఫ్లోర్ స్లాబ్ వేయడం జరుగుతుంది ఇప్పుడు. అలాగే మనం అన్నిటికన్నా ముఖ్యమైన విశేషం ఏంటంటే సైమల్టేనియస్ గా ప్రాజెక్ట్ తో పాటు మన క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ అయిపోయి క్లబ్ హౌస్ ఎలివేషన్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేయడమే కాకుండా బ్లాక్స్ తో పాటు మనం ఆల్రెడీ కాంపౌండ్ వాల్ వర్క్ స్టార్ట్ చేసి ఆర్చ్ వర్క్ కూడా స్టార్ట్ చేసి ఆర్చ్ వర్క్ కంటిన్యూ అవుతా ఉంది. సార్ ఇప్పుడు రీసెంట్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏంటి అంటే ఎలక్షన్స్ అక్కడ పూర్తయిపోయింది అండ్ ఇక్కడ మనకు సెంట్రల్ కూడా పూర్తయిపోయింది. సో అసలు అంటే ఈ ఎలక్షన్స్ తర్వాత మీకేమనిపిస్తుంది? హౌ ఇస్ రియల్ ఎస్టేట్ మార్కెట్? ప్రస్తుతం ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో 2 రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్లు మారినాయి. సో అభివృద్ధి శరవేగంగా జరిగిద్దని చెప్పి అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా కూడా అది జరిగి తీరుతుందని చెప్పి మనం కూడా ఆశిద్దాం. 2 రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల గ్రోత్ కి బాగా అవకాశం ఉండి 2 చోట్ల కూడా మార్కెట్ ఫ్లరిష్ అయ్యి మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మంచి తరుణం మించిన దొరకదు. అద్భుతమైన అవకాశం అన్నిసార్లు వెతుక్కుంటూ రాదండోయ్. లగ్జరీ లివింగ్లోని జాయ్ను అందిపుచ్చుకోవాలని, లైఫ్లో ప్రతిరోజు ఓ సెలబ్రేషన్లా ఉండాలని అందరం కోరుకుంటాం. కానీ మన కలలకు రెక్కలు తొడిగే డ్రీమ్ హోమ్ దొరకని కారణంగా చాలా వరకు రాజీ పడిపోతుంటాం. రాజీ అన్నదే లేకుండా మోడర్న్ రాజసానికి చిరునామాగా నిలిచే లగ్జరీ హోమ్స్ కు చిరునామా సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్లకు ల్యాండ్ మార్క్ లా నిలిచే సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ మెరీనా స్కైస్. సిటీలో మోస్ట్ డెవలప్డ్ అండ్ మోస్ట్ ప్రిఫర్డ్ ఏరియా అయిన హైటెక్ సిటీ MMTS స్టేషన్ ఏరియాలో ఈ గ్రాండ్ మార్వెలస్ ప్రాజెక్ట్ ఉంది. 10.7 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 2 టవర్లుగా మెరీనా స్కైస్ ను గ్రాండ్ లెవెల్లో తీర్చిదిద్దారు. G+31 ఫ్లోర్లతో ఉండే ఈ ప్రాజెక్టులో రెడీ టు మూవ్ 2 and 3 BHK అపార్ట్మెంట్స్ అలాగే స్కై విల్లాలు GST లేకుండా అందుబాటులో ఉండటం విశేషం. లైఫ్ లోని హ్యాపీ మూమెంట్స్ ని ఆస్వాదించడానికి, ఆకాశపు అంచులు తాకే ఆనందాన్ని తెలుసుకోవడానికి ఓ అందమైన అద్భుత నివాసం ఉండాలి. ఆ అద్భుతాన్ని నిజంగా మార్చి మీ కళ్ళ ముందుంచుతోంది సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. ఈ సంస్థ హైటెక్ సిటీ MMTS స్టేషన్ కు అతి సమీపంలో తీర్చిదిద్దిన గ్రాండ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ మెరీనా స్కైస్ కుటుంబంతో ప్రతిరోజు ప్రతి మూమెంట్ ని ఆనందంగా గడపడానికి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ తో విశాలమైన డిజైనర్ అపార్ట్మెంట్లతో మెరీనా స్కైస్ స్వాగతం పలుకుతోంది. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి ప్రాజెక్ట్ మెరీనా స్కైస్ లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మన సిటీలో మోస్ట్ డెవలప్డ్ అండ్ మోస్ట్ ప్రిఫరబుల్ ఏరియా అయిన హైటెక్ సిటీ MMTS సమీపంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ 10.7 ఎకర్స్ లో 2 టవర్లుగా చాలా గ్రాండ్ గా తీర్చిదిద్దారు. మెరీనా స్కైస్ G+31 ఫ్లోర్లతో 2 and 3 BHK అపార్ట్మెంట్స్ తో పాటు స్కై విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే రెడీ టు మూవ్ కాబట్టి GST పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ మెరీనా స్కైస్ నుంచి 10 minutes ఏ డెస్టినేషన్ కైనా చేరుకోవచ్చు. లైక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, AMB మాల్ అవ్వచ్చు, లైక్ మెట్రో అవ్వచ్చు, లైక్ సిటీలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటికీ మనం 10 minutes రీచ్ అయిపోవచ్చు. ఇది వచ్చేసి క్లబ్ మెరీనా. ఇందులో ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడాలనంటే జిమ్ ఉంది, యోగా రూమ్ ఉంది అండ్ టెన్నిస్ కోర్ట్ ఉంది. దాంతో పాటు కేఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు సూపర్ మార్కెట్, స్క్వాష్, గెస్ట్ రూమ్ అండ్ మల్టీపర్పస్ హాల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
ఓవరాల్ చూస్తున్నట్టయితే ఈ ప్రాజెక్ట్లో 82% ఏరియా ఓపెన్ స్పేస్ ఇవ్వడమే స్పెషల్ అట్రాక్షన్ అనుకోవచ్చు. గ్రీనరీ సరౌండింగ్స్, లగ్జరీ లైఫ్ స్టైల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ర్యాపిడ్ గ్రోత్, హైవే ఫేసింగ్, సిటీలో ఎన్ని ఏరియాలకు మంచి యాక్సెస్, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ వాల్యూ, ఇలా మీరు కోరుకున్న ఏ క్వాలిటీ అయినా అన్నిటికీ ఎస్ అని ఆన్సర్ వచ్చే ఒకే ఒక్క ప్లేస్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. లగ్జరీ ప్రాజెక్టులో ఉండే ఎమ్యూనిటీస్ ను బడ్జెట్ లో అందిస్తూ కస్టమర్ ఫ్రెండ్లీ సంస్థగా పేరు తెచ్చుకుంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ బెస్ట్ ప్రాజెక్టులు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అంటే అతిశయోక్తి కాదండోయ్. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య ఏరియా క్రేజీగా మారిపోయింది. ఇక ఈ ఏరియాలో ప్రాపర్టీల వాల్యూ తక్కువ టైంలోనే చాలా పెరిగింది. ముఖ్యంగా ఈస్ట్ వైపు వరంగల్ నేషనల్ హైవేపై ప్రాజెక్టులకు క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇక ఈ ట్రెండ్ను ముందే ఎక్స్పెక్ట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. 200 ఎకరాల భారీ విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. లైఫ్ స్టైల్లో ఆనందం పెంపొందించే ఎమ్యూనిటీస్ తో ప్రాపర్టీకి వాల్యూ పెరిగే విజనరీతో ప్రాజెక్టులు డిజైన్ చేయడం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషాలిటీ. వరంగల్ హైవే ఫేసింగ్ లో బెస్ట్ ప్రాజెక్టులతో కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీస్ సిటీ. నమస్తే సార్. జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపల్ పీస్ సిటీ చూసుకుంటే ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే, బాగా డబ్బున్న వాళ్ళకే అది పాసిబుల్ అనే మాటను జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు తీసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది. సార్ దట్స్ అ లవ్లీ ఐడియా సార్. అంటే దానికి మంచి రెస్పాన్స్ ఉందా? చాలా బాగుందండి, సేల్స్ బాగుంది. 201 acres ఆల్మోస్ట్ 80 acres వరకు క్లోజ్ అయింది మాకు. మీరు మోడల్ హౌస్ కూడా కట్టినట్టున్నారు కదా, చూసి ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్. 150 square yards ఖాళీ ల్యాండ్ ఉంటుంది. అందులో మేము ఏం చేస్తాం అంటే డిటిసిపి అప్రూవ్డ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నాం కదా. దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా కొన్ని ఇస్తున్నారు. రెడ్ శాండిల్స్ ఈ మధ్య కాలంలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని కొత్త జీవో కూడా ఒకటి వచ్చింది. ఒక 150 square yards 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం. దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. మీరు కట్టుకోవచ్చు, మేము కట్టి లైవ్గా పెట్టున్నాం కూడా. దాన్ని ఒక వీకెండ్ హోమ్. ఇవి వారంతా సిటీలో పనిచేసుకున్న వాళ్ళంతా వీక్లీ వన్స్ తన ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. కార్ పార్కింగ్ వస్తుంది 150 square yards లో. అలానే మీ ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో 10 రకాల వెజిటబుల్స్, బయట సిట్ అవుట్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసా. అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్, బాత్రూమ్, కిచెన్, బాల్కనీ అంతా అరేంజ్ చేసాం. ఇదంతా కూడా మీకు ఒక 8 lakhs లో వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs 20 lakhs లో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్గా మీకు వచ్చేస్తుంది 20 lakhs. లైఫ్ లో జాక్ పాట్ కొట్టాలంటే తప్పనిసరిగా జాక్ పాట్ ను అందించే ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేయాల్సిందే. మరి అలాంటి జాక్ పాట్ ఇన్వెస్ట్మెంట్స్ ను వెతికి పట్టుకోవటం ఎలా అన్నదే అసలు సిసలైన ప్రశ్న. ఫ్లాట్స్ లో పెట్టుబడి పెడితే అనేక మార్లు ఊహించిన దానికంటే అధిక అప్రిసియేషన్ లభిస్తుందని తెలిసిందే మనందరికీ. అలాగని అన్ని ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటి రిటర్న్స్ అందించలేవు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా అప్రిసియేషన్ లభించాలంటే డెవలప్మెంట్కు ఫుల్ స్కోప్ ఉన్న ప్రాంతాల్లోనే ప్లాట్లను కొనుగోలు చేయాలి. మరి అలాంటి ప్రాజెక్టులు అందించడంలో ఎనలేని పేరు ప్రఖ్యాతలున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాద్ సిటీలో ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య ఏరియా క్రేజీగా మారిపోయింది. ఇక్కడ ప్రాపర్టీ అంటే గోల్డ్ తో సమానంగా మారింది. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్డు సదాశివపేట సమీపంలో కోహీర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్ లో ఫార్చ్యూన్ వ్యూ సంస్థ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీ శాంత ధరణి హిల్స్. అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో 135 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు.
సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఇప్పుడు మన ధరణి హిల్స్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందా? ఎంతవరకు ఉంది? ఇంకా ధరణి హిల్స్ వచ్చేసి 50% వరకు కంప్లీట్ అయింది మేడం. మిగతాది కూడా అన్ని డెవలప్మెంట్స్ చేసి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చేసి అమ్ముదామని మేము కూడా ఆగామన్నమాట. యాక్చువల్లీ ఈ ఎలక్షన్స్ తర్వాత రేట్లన్నీ కూడా మారబోతున్నాయి. హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ భూమి రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ప్లానింగ్ ఉందో గవర్నమెంట్ది ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. చాలా మంది కూడా ఇది గ్లోబల్ మార్కెట్ అవటంతో నార్త్ సౌత్ ఏది సంబంధం లేదండి. హైదరాబాద్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. హైదరాబాద్ విల్ బూమ్ అండి. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా మేము మంచి ప్రైస్ లో ఇస్తున్నాం. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. కస్టమర్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ షార్ట్ టైమే 50% నుంచి 100% ఎప్రిషియేషన్స్ అయితే వస్తాయి. రేపు పొద్దున భూమి వచ్చిన తర్వాత కొందామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అప్పుడు గజానికి 2-3 వేల రూపాయలు ఎక్కువ పెట్టి కొనాల్సిందే. సో ఇప్పుడు ముంబై హైవే స్పెషాలిటీస్ గురించి చెప్పండి. ముంబై హైవేకి లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చి మేడం, ఇప్పుడు సంగారెడ్డి దాకా కూడా 6 లైన్ కి 1400 కోట్ల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ ఫండ్స్ శాంక్షన్ చేయించింది. ఆ వర్క్ కూడా మొదలవుతుంది. అలాగే మెట్రోను కూడా సంగారెడ్డి దాకా మెట్రో తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. ఏదైతే ధరణి హిల్స్ అనే ప్రాజెక్ట్ ఉందో కోహిర్ ఎక్స్ రోడ్స్ లో, అది నిమ్స్ కి బాగా దగ్గరలో ఉంది. బాగా ఎక్కువ డెవలప్ చేసి ఎక్కువ కంపెనీస్ కి ల్యాండ్స్ ఇచ్చి ఎక్కువ అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా చేస్తుంది గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. స్టేట్ గవర్నమెంట్ కూడా దాని మీద ఫుల్ పాజిటివ్ గా ఉంది. కాబట్టి నిమ్స్ అనేది ఎంత స్పీడ్ గా వెళ్తుందో మా ప్రాజెక్ట్ కూడా దానికి హైప్ అలా వస్తుందండి. రేట్లు కూడా మేము కూడా కొద్దిగా హోల్డ్ చేసి ఎందుకు పెట్టిందంటే రేపు పొద్దున్న నిమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంతైనా ల్యాండ్ బ్యాంక్ మేము ఉంచుకుంటే దాన్ని కొద్దిగా ఎక్కువ అమ్మొచ్చు, కొద్దిగా మాకు కూడా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయని దాన్ని ఆపేవండి. జహీరాబాద్ అండ్ సరౌండింగ్స్ లో ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా కూడా నిమ్స్ వల్ల మంచి అప్రిషియేషన్స్ అయితే వస్తాయి మేడం. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. Until then, this is your Uday Sri signing off and you guys keep watching T News. Bye bye.